వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు. ఆయనతో మాట్లాడారు. నమస్కారం. ఏప్రిల్ మహనీయుల మాసం పేరుతోటి పూలే, అంబేద్కర్ వీళ్ళకి సంబంధించిన జయంతులు, వర్ధంతులకు సంబంధించిన మాసంగా ఇది మీరు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు. ముందుగా పూలేకి సంబంధించి మాట్లాడుకుంటే, పూలే ఈ సమాజానికి, ఈ భారతదేశానికి ఎందుకు మార్గదర్శకుడు, ఎట్లా ఆయన సిద్ధాంతాలను కానీ లేకపోతే ఆయన కార్యాచరణ కానీ ఈనాటి ప్రజలు అర్థం చేసుకోవాలి? మహాత్మా జ్యోతిబా పూలే 1827 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలో జన్మించాడు. పూలే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకి దూరంగా గెంటివేయబడ్డ, చదువుకి దూరంగా నెట్టివేయబడ్డటువంటి మెజారిటీ ప్రజలు, శూద్రులుగా పిలువబడుతున్నటువంటి, అస్పృశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరికీ మొట్టమొదట పాఠశాలలు నెలకొల్పి విద్య ద్వారానే వివేకం, వినయం వస్తుంది, విద్య ద్వారానే సమాజ పురోగతి చెందుతుంది అని చెప్పి భావించి 1873లో మొట్టమొదటిసారిగా నాగ్పూర్లో ఒక పాఠశాలని ఏర్పాటు చేసి తన భార్యను, తన ఇంట్లోనే తన భార్యకు చదువు నేర్పి తన భార్యని దేశానికి మొట్టమొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి గొప్ప త్యాగధనుడు, సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే. ఈ దేశం ఈ మేరకి నాగరికంగా ఉంది అంటే మొట్టమొదటి కారకుడు జ్యోతిబా పూలే. అంతకంటే ముందు వీళ్ళకు చదువు లేవా? అంతకంటే ముందు ఈ దేశంలో కేవలం చాతుర్వర్ణ వ్యవస్థలో 13 వర్ణాలకే చదువుకునే అవకాశం. అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే చదువుకునేటువంటి అవకాశం. మిగిలిన వాళ్ళందరికీ చదువు నిరాకరించబడ్డారు. శూద్రులు చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవులో సీసం పోయాలి అనేటువంటిది మనుస్మృతి చెప్పబడింది. ఆ మనుస్మృతి 3000 సంవత్సరాలుగా అదే రాజ్యాంగంగా ఈ దేశంలో పరిపాలించింది. ఇప్పుడు భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం ఆధారంగా ఎవరైనా దాని మీదే ప్రమాణం చేసి నేను ఎమ్మెల్యేగా భారత రాజ్యాంగాన్ని అనుసరించని చెబుతున్నట్టుగా కాగితాల్లో చట్టాలు ఉన్నట్టు కాకుండా మెదళ్లలోనే చట్టాలు చేసింది మనుస్మృతి. చదువుకోకూడదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు 13 వర్ణాలు అంటే వాళ్ళ జనాభా దాదాపు 15-20% కంటే ఎక్కువ ఉంటుంది. 15%. మరి 80% మంది చదువు లేకుండా పుట్టి చనిపోతే ఎంతమంది ఐన్స్టీన్లు, ఎంతమంది అంబేద్కర్లు, ఎంతమంది పూలేలు చదువుకోకుండా చచ్చిపోయారు భారతదేశంలో? వాళ్ళ ఉద్దేశం దేశం మొత్తం పురోగతి చెందాలి, దేశం మొత్తం కూడా ఆధునీకరించబడాలి, దేశం మొత్తం కూడా అభివృద్ధి వైపు పోవాలనేటువంటిది కాదు. తమ ఆధిపత్యం కింద నలిగిపోతూ ఉండాలంటే వాళ్ళకు చదువు నిరాకరించబడుతూ ఉండాలి. అందుకని ఆ 13 వర్ణాల ప్రయోజనాల కోసం పుట్టినటువంటి వాళ్ళు శూద్రులు. వాళ్ళ స్మృతిలో కూడా చాలా క్లారిటీగా బ్రాహ్మణులు అంటే వేద మంత్రాలు చదవాలి, కర్మకాండలు చేయాలి, పూజలు పురస్కారాలు చేయాలి. క్షత్రియులు అంటే యుద్ధాలు చేయాలి, పరిపాలన చేయాలి, దేశాన్ని కాపాడాలి. వైశ్యులు అంటే వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. మరి మిగిలిన శూద్రులు ఏం చేయాలంటే ఆ 85% ఉన్నటువంటి శూద్రులు ఆ 13 వర్ణాలకి ఎట్టి చేయడానికి పుట్టినోళ్ళు అని చెప్పి దాంట్లో రాసి, అందుకని తమ ఎట్టిని చదువుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు ఎట్టిని వదులుకుంటారు, తమ మీద జరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు, దానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తారు. కాబట్టి చదువును నిరాకరించాలి వాళ్ళు. పూలేకి ఎట్లా సాధ్యమైంది? పూలే ఫాదర్, వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రిటిష్ ఇండియాలో ఒక సుబేదారి ఏమంటారు అది, వాళ్ళ దాంట్లో ఒక ఉద్యోగంలో జాయిన్ అయింది. ఏం తర్వాత బ్రిటిషర్స్కి మనకు ఏమంటారు దాన్ని అంటే, ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటికే వచ్చింది, వాళ్ళ వస్తువుల ఉత్పత్తి జరిగినవన్నీ ప్రజల్లో కూడా అమ్మకానికి పోవాలి కాబట్టి వాళ్ళు చదువు నేర్పడం అనేది వాళ్ళ బాధ్యతగానే తీసుకున్నారు. చదువుకోకూడదు అనేటువంటిది ఇక్కడే ఉన్నటువంటి వేల సంవత్సరాలుగా వేలు అనుకున్నటువంటి మనుస్మృతి చెప్పింది. కాబట్టి తమ పిల్లవాడిని కూడా చదువు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ ఇండియా స్కూల్లో, బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి స్కూల్లో ఉన్నారు. మహారాష్ట్రలో అప్పటికే పీష్వాల పరిపాలన, దానికంటే ముందున్నటువంటి పరిపాలన, అవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళందరూ ఈ ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళ కంపెనీ స్కూల్లో వీళ్ళు జైన్గా చేయడం అనేటువంటిది జరిగింది.
అట్లా చదువు తనకు అబ్బింది. అందుకు చదువుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను 9వ ఏటనే పెళ్లి, వాళ్ళ భార్య 9 సంవత్సరాలకి పెళ్లి చేసి బాల్య వివాహాలప్పుడు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు చదువు నేర్పడం, ఆమెనే టీచర్ని చేయటం. 9 నుంచి 14 సంవత్సరం వచ్చేసరికి 5 ఏళ్లలో ఆమె టీచర్గా తయారు చేసి పాఠశాలను నెలకొల్పి చదువు నేర్పడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో మెజారిటీ మీరు చెప్పిన దాంట్లో మనస్మృతి ప్రకారం మెజారిటీ ప్రజలు చదవద్దు అనుకున్నప్పుడు వీళ్ళు చదువులు చెప్తుంటే మెజారిటీ ప్రజలకు ఊరుకున్నారా? మరి మనసుతో ఒక రాజ్యాంగంగా ఉంటే దాడులు జరుగుతాయి కదా. ఇప్పుడు ఆ సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్ళి వాళ్ళు స్థాపించినటువంటి ఒక పాఠశాల, ఒక ముస్లిం ఫాతిమా బేగం అని ఉంటుంది, ఆమె సహకారంతో ఇద్దరు కలిసి, అంతకుముందే మొత్తానికి జ్యోతిబా పూలే ప్రపంచంలో 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. మనకి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని తయారు చేసి, ప్రణాళికను తయారు చేసి, ఆ తర్వాత భారతదేశంలో ఒక ముఖ్యమైన పరిణామం సత్యశోధక సమాజ్ ఏర్పడింది 1873. ఈ 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచ చరిత్ర గతిని మార్చింది. ఆయన రాసినటువంటి కమ్యూనిస్ట్ ప్రణాళిక, అదేవిధంగా ఈ దేశంలో సత్యశోధక సమాజ్ అనేటువంటిది చదువులో వితంతువులకు పునర్వివాహం చేయడానికి, అదేవిధంగా అనాథలకు శరణాలయాలు ఏర్పాటు చేయడానికి, వృద్ధులకి శరణాలయాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి భూమిక ఈయన పోషించాడు. ఆ క్రమంలోనే తన భార్య నాగ్పూర్లో మొట్టమొదటిసారిగా ఒక పాఠశాల పెడితే 7గురే ప్రారంభించారు. ఆ పాఠశాల పెట్టడానికి కూడా అంగీకరించలేదు ఎవరు, ఈ కిరాయి కూడా ఇవ్వలేదు. శూద్రులకు అపచారం, అన్యాయం, శూద్రులకు, అస్పృశ్యులకి, మహిళలకు చదువు నేర్పడం అనేటువంటిది మన ధర్మానికి వ్యతిరేకమైందని చెప్పేసి ఒక రెంట్కి ఇవ్వండి అని చెప్పేసి అంటే చివరికి ఒక ముస్లిం వ్యక్తి రెంట్కి ఇస్తాడు. ఆ రెంట్కి ఇస్తే ఆడికి పోయి పాఠం చెబుదానికి పోతే దారి కాచి ఆమె మీద కోడిగుడ్లు విసరటం, టమాటాలు విసరటం, ఉమ్మి వేయటం, పేడ విసరటం ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు. ఎవరు చేశారని చెప్పేసి అంటే ఈ ధర్మం తప్పుదోవ పడుతుంది, ధర్మం 4 పాదాల మీద నడవాలి అని చెప్పేసి అంటే 4 పాదాలంటే ఇవి: బ్రాహ్మణుడు చేసే పని బ్రాహ్మణుడు చేయాలి, క్షత్రుడు చేసే పని క్షత్రుడు చేయాలి, వైశ్యుడు చేసేటువంటి పని వైశ్యుడు చేయాలి. చదువుకునేటువంటి అర్హత మీకు లేదు, చదువు నిరాకరించబడ్డది ధర్మం ప్రకారం. కానీ మీరు ఆ చదువుతా అంటున్నారు కాబట్టి ధర్మం తప్పుదోవ పడుతుంది అనేటువంటి పద్ధతులలో ఆమె మీద ఆవు పేడ ఇవన్నీ విసిరితే ఒకరోజు బోరున ఏడ్చుకుంటే భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇట్లా ఆవు పేడ ఆవు మూత్రం ఏమైనా కలుపుతున్నారంటే, అమ్మ సావిత్రి, మనం ఏటికి ఎదిరిదేటువంటి క్రమంలో ఉన్నాం. ఈ బ్రాహ్మణీయ సమాజం ఈ దాడులు దౌర్జన్యాలు చేస్తుంది, అయినా మనం ప్రతిఘటించాలి అని చెప్పేసి అంటే నీ సంచిలో ఇంకో చీర పట్టుకొని పోతల్లి అని చెప్పేసి చెప్తారు. అంటే ఇంకో చీర సంచిలో వేసుకొని పోతే ఇది ఆవు పేడ ఇవన్నీ కోడిగుడ్లు టమాటాలు విసిరితే అవి చీర మార్చుకునైనా వాళ్ళకి పాఠం చెప్పమని చెప్పేసి చెప్తున్నారు. అంత గొప్ప కృతనిశ్చయంతో దేశంలో మెజారిటీ ప్రజలు నాగరికుల ఇల్లు అంటే మొట్టమొదటి పునాది రాయి పూలే, సావిత్రిబాయి పూలేలే అనేటువంటిది మనం అర్థం చేస్తున్నాం. ఎట్లా వచ్చింది పూలే కానీ ఆ సందర్భంగా? ఇప్పుడే వితంతు పునర్వివాహాలు చేయాలంటే ఇప్పటికీ చాలా కష్టమైన పని. అప్పుడు ఇంకా చదువులు లేవు, మూఢత్వం విశృంఖలంగా ఉన్న సందర్భంలో అప్పుడు ఎట్లా ధైర్యం చేయగలిగారు? ఎక్కడ బీజం పడ్డది? ఏంది పూలే? ఒకటి వాస్తవం ఏమిటంటే, పూలే మహారాష్ట్రలో పీష్వాలంటే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో విష్ణు రామచంద్రారెడ్డి ఇట్లాంటి భూస్వామి ఎలాగో మహారాష్ట్రలో పీష్వాలది అనేటువంటిది ఒక పరిపాలన, ఒక సంస్థానం. ఆ పీష్వాలు చాలా రకాల చిత్రహింసలు గురి చేసేటువంటి ప్రజలు. సహజంగానే ఒక వర్గం మరొక వర్గం పైన నిర్బంధ కాండను దాడి చేసినప్పుడు ప్రతిదాడి చేయటం అనేటువంటిది సాధారణ. పిల్లిని కూడా రూమ్ వేసి కొడితే పులిగా తిరుగుబాటు చేస్తారు. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని పరిశీలిస్తే ఆయనకి ఈ అంశం పట్టుకోవడం ద్వారా ఈ దేశంలో మార్గం సుగమం అవుతుంది అనేటువంటి తన అన్వేషణలో, అందుకనే సత్యశోధక్ సమాజ్, సత్యాన్ని శోధించేటువంటి సమాజం రావాలి. ఇంతకాలం ఉన్న సమాజం అంతా అసత్యాల సమాజం, అబద్ధాల సమాజం, మూఢ విశ్వాసాల సమాజం అని చెప్పేసి గ్రహించాడు ఆయన. అందుకని అక్కడ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే, భర్త చనిపోతే భార్యను దాంట్లో చితిలో పెట్టేటువంటి, బతికున్న భార్యను తీసుకుపోయేటువంటి సనాతన ధర్మం అని చెప్పేసేటువంటి ధర్మం అది ఉంది. సతీ సహగమనం, సతీ సహగమనం అంటే అది భర్తను
భర్త చితిలోనే భార్యను సజీవంగా దహనం చేయడం అనేటువంటిది, బాల్య వివాహాలు చేయాలనేటువంటిది, వీటన్నిటికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశాడు, పోరాటం చేశాడు. చిన్న వయసులో భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత భర్త చనిపోతే వితంతువుగా గాజు వేసి తెల్ల బట్టలు కట్టించి ఇంట్లోనే మూల కూర్చోబెట్టేటువంటి ప్రక్రియ ఉండేది. అట్లా ఉన్న తర్వాత తమకు ఆ యుక్త వయసులో తెలుసో తెలియక ఇంకెవరితోటన్నా ఆ వయసులో కలిగేటువంటి సంబంధాలు, కోరికలు, వాటి వాళ్ళ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే అవును కంప్లీట్ చంపేసేయాలని చెప్పి చట్టాలు. అందుకే కదా జ్యోతిబా పూలే చేసినటువంటి గొప్ప మొట్టమొదటి కార్యం ఏంటంటే వితంతువుకి పునర్వివాహం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. పండగల పేరుతోటి, పబ్బాల పేరుతోటి, జాతరలు, ఇవన్నీ ఉత్సవాల పేరుతోటి డబ్బులు ఖర్చు పెట్టకండి, మీ పిల్లలకు పుస్తకాలు కొనియండి, మీ పిల్లలకు బట్టలు కొనియండి అని చెప్పేసి ఒక గొప్ప థీరీని ఆయన ముందు పెట్టింది. పెళ్లి అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నదై ఉండకూడదని చెప్పేసి ఆ రోజుల్లోనే దండల పెళ్లి చేసింది. బ్రాహ్మణుడు లేని పెళ్లి ఉత్తమమైన పెళ్లి అని చెప్పేసి ఆయనే ముందు ప్రకటించాడు. అందుకని వితంతువుకు పునర్వివాహం చేయటం, పెళ్లిళ్ళు, పండగలు, ఉత్సవాలు వీటి పేరు మీద ఆడంబరాలకి పోకూడదు అని చెప్పేటువంటి మాటలు ఆయన చెప్తే, ఆ డబ్బులతో మీ పిల్లలకి పలకలు కొనియండి, బలపాలు కొనియండి అని చెప్పేటువంటి మాట ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడు. అందుకే ఒక వితంతువుకి పెళ్లి చేస్తాడు. ఒక వితంతువు గర్భావతి అయితే ఆమెను చంపేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేస్తే ఆయన హక్కును చేర్చుకుంటారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే హక్కును చేర్చుకోవటమే కదా, తమకు పుట్టినటువంటి బిడ్డను మేము దత్తత తీసుకుంటామని చెప్పి తీసుకొని సాది ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్ని చేస్తారు. డాక్టర్ చేస్తే యశ్వంత్ అని కూడా పేరు పెట్టుకుంటారు. తర్వాత ఆయన చితికి ఆయన నిప్పు పెడతారు. అది పేరు ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వితంతువుల పునర్వివాహం అనేది ఆ రోజు ఒక సోషల్ రెవల్యూషనరీ ప్రోగ్రామ్, సామాజిక విప్లవ కార్యక్రమం. ఆయన రాసిన గులాంగిరి అనే పుస్తకం 2024లోనే ఒక వివాదాస్పదంగా ఒక చర్చాత్మకంగా పుస్తకం ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేశారు, ఎట్లా చర్చించగలిగిన అంశాలు? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ రోజు ఒక ధర్మం, ఆ ధర్మానికి దేశం అంతా కట్టుబడి ఉండాలనేటువంటి భావాలు అవన్నీ వాళ్ళు చెప్పారు. కానీ ఈరోజు ఒక ధర్మం పేరిట చెబుతున్నటువంటి, ఉదాహరణకి హిందూ మతం ప్రమాదంలో పడిందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. దేశాన్ని మొఘళ్ళు పరిపాలించినప్పుడు హిందూ ధర్మం ప్రమాదంలో పడలేదు. క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు హిందూ ధర్మం ప్రమాదంలో, హిందువే పరిపాలిస్తున్నప్పుడు హిందూ ధర్మం ఎందుకు ప్రమాదంలో పడుతుంది అనేటువంటి మతలాభం. అట్లానే ఆ రోజు గులాంగిరి పుస్తకం అనేటువంటిది ఆయన రాసినప్పుడు ఈ దేశంలో ఒక సేద్యగాడి చర్ణకోల అనేటువంటి దాని అర్థం మొత్తంలో అంటే ఒక వ్యవసాయం చేసేటువంటి రైతు తన జీవిత చిత్రాన్ని మొత్తం మన ముందు పెడతాడు పూలే. అంటే ఆ రోజు ఉన్నటువంటి గులాంగిరి పుస్తకం అనేటువంటిది ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని ముందు పెట్టింది. అలాంటప్పుడు ఆ సాహిత్యాన్ని వ్యతిరేకించేటువంటి బ్రాహ్మణులు ఇంకొకరు ఏ రూపంలో వ్యతిరేకించే వాళ్ళు, ఉదాహరణ చదువు చెప్పడానికి పోతే అవమూత్రం చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ 2024లో అంగీకరించకుండా ఈయనే కాదు, అంబేద్కర్ రాముడు కృష్ణుడు రహస్యాలు రాసిన ఆ రోజు ఏం చర్చ లేదు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని అంగీకరించు, నువ్వు నన్ను విభేదిస్తే నేను నిన్ను గౌరవిస్తా అనేటువంటి పద్ధతులు ఆ రోజుల్లో ఉండే. విభేదాల్లో కూడా ఐక్యతలు ఏముండే వెతుక్కునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉండే. మతం ప్రాతిపాదికను, కులం ప్రాతిపాదికను చూసేటువంటి పద్ధతుల కంటే ఆ రోజుల్లో ఐక్యత ఎలా అనేటువంటిది చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది లేదు కదా. ఈరోజు జరుగుతున్న పరిణామం ఏం చెప్పేసానంటే ఈ 2024లో మన మతమా కాదా, మన మతానికి వ్యతిరేకంగా ఉందా కాదా, మన మనోభావాలు దెబ్బతిన్నాయా లేవా, ఇవి వెతుక్కుంటున్నటువంటి సందర్భం ఇది. ఆ రోజు అది కాదు. ఇది మెజారిటీ ప్రజలు, వ్యవసాయదారులు మెజారిటీ ప్రజలు. అందులో ఒక రైతు గాథ చెబుతున్నప్పుడు, లేకపోతే ఒక వివక్షకు సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు అది వ్యతిరేకించడానికి ఏముంది? వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఎందుకు వ్యతిరేకించబడుతుంది అని చెప్పేసారంటే ఈ సమాజంలో మార్పులు తీసుకొచ్చేటువంటిదిగా ఉంది, ఈ సమాజంలో అటువైపు తరగతులకు ఉంది, వీళ్ళందరూ ఎడ్యుకేట్ అయితే మా మీద యుద్ధం ప్రకటిస్తారు కాబట్టి అనేటువంటి పద్ధతులలో ఈరోజు మత ఆచారాలు, సాంప్రదాయాలని సనాతన ధర్మం పేరు మీద ఆచరించి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళు ఈరోజు అట్లాంటి వాటిని వ్యతిరేకిస్తారు. ఆ రోజు సమాజంలో అందరికీ చైతన్య స్థాయి ఒక దశకు వచ్చి ఆగింది. ఈరోజు సమాజంలో చైతన్య స్థాయి ఆకాశం ఎత్తుకెదిగింది. ఆకాశం ఎత్తుకెదిగిన పాతకాలపు భావాలతోటి
వస్తున్నటువంటి ఒక ప్రతిఘటించే అభ్యుదయ భావాల మీద అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి అంశమే తప్ప ఆ రోజు ఈ పరిస్థితులు లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ విషయానికి వస్తే ఆయన జీవితానికి సంబంధించి అనేక సార్లు మాట్లాడినాము, అనేక సార్లు ఇది చేశారు. ఇప్పుడు కొత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి రాజ్యాంగం రాయలేదు, 285 మంది రాసినారు అనే అంశాలను ఇప్పుడు తెరపై తీసుకొస్తారు 2026లో. అసలు 47లో కానీ 51లో కానీ రాజ్యాంగం రాసినప్పుడు ఈ చర్చలు లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి చర్చలు? అదే మొదటి విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 282 మంది సభ్యులు ఉన్నటువంటి మాట నిజం. అనేక కమిటీలు, సుమారు 11-12 కమిటీలు దాంట్లో ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ అంటే రాసే కమిటీ. భారత రాజ్యాంగం రాసే కంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అనేక దేశాలకు పోయిండు. మా దేశం యొక్క నడవడిక ఎలా ఉండాలి, ఒక మేధావి కావాలి మాకు అనేటువంటి పద్ధతులలో తిరిగాడు. అంబేద్కర్ అప్పటికే ప్రపంచంలో ఒక మేధావిగా పేరుకు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రపంచంలో మేధావులుగా అప్పటికే తెలిసిన వ్యక్తులు ఇద్దరైతారు. ఒకరు కార్ల్ మార్క్స్, రెండోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళు ఎందుకు తెలిసారని చెప్పి అప్పటికే లండన్ లైబ్రరీలో అనేక పుస్తకాలు చదివినటువంటి అనుభోషాలు అన్నమాట. కాబట్టి అప్పుడు అక్కడ అన్నారు మహాత్మా గాంధీ, ఏమయ్య గాంధీ ఇంత దూరం ఎందుకు వచ్చినావు, మీ దేశ ముఖ చిత్రాన్ని మార్చగలిగేటువంటి గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ మీ దగ్గరే ఉన్నాడు, వెళ్ళిపో అంటే అప్పుడు అంబేద్కర్ దగ్గరికి వస్తున్నాం. అంటే అంబేద్కర్ యొక్క మేధస్సు ఎంత గొప్పది అని చెప్పి చెప్పడానికి ప్రపంచ దేశాలే ముందు గుర్తించాయి. ఈ దేశంలో అంటరాని తరగతిలో పుట్టాడు కాబట్టి, అంటరాని కులంలో పుట్టినటువంటి వాడు ఎంత మంచోడైనా కానీ బలహీనుడి కిందనే ఉంటుంది ఈ దేశం. కాబట్టి సో ఇప్పుడు రాజ్యాంగం ఆయన రాసిందా రాయలేదా అని చెప్పడానికి 7గురితో కమిటీ ఉంది. 7గురిట్లో దాని మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అది రాయటానికి. మొదటి రోజు ప్రారంభించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజు వరకు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ మీదనే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక వ్యక్తి 7గురిట్లో, ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి మార్గ మధ్యంలోనే చనిపోయాడు, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తి నేను రాయలేనని చెప్పి చేతులు ఎత్తేసి, ఒక వ్యక్తి నా వల్ల కాదు అని. అంటే ఈ పద్ధతులలో మొత్తం 7గురిట్లో చివరు ప్రారంభించేటువంటి ఆ కానించి పులి స్టాప్ పెట్టేంత వరకు ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే. మరి అలాంటప్పుడు అంబేద్కర్ ఒక్కడే రాయలేదని చెప్పేసి చాలా మంది రాయొచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా మంది. ఉదాహరణకు కమిషన్ వేశారు అనుకోండి, జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారు. పున్నయ్య ఒక్కడే ఉంటాడు, కమిషన్ అనేక మంది ఉంటారు. కానీ ఆ పున్నయ్య ఆలోచనలే కమిటీగా అమలు చేస్తారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రూపకల్పన, దాంట్లో ఉన్నటువంటి మౌలిక లక్ష్యాలు, ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ మేధస్సులోకి వెళ్ళి ఊడిపడ్డటువంటివి తప్ప ఇంకొక వ్యక్తి కావు. ఏవైనా ఆలోచనలు, సలహాలు షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా భారత రాజ్యాంగాన్ని 110 దేశాల రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసిన మేధస్సు ఆయనకు ఒక్కడికే ఉంది. ఆయన ఒక్కడే రాయలేదు, 282 మంది ఉన్నటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఏ దేశాల రాజ్యాంగాలు చదివి అక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద వాళ్ళకున్న అవగాహన ఏంటో చెప్పమనండి. ఏమి లేదు కదా. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఒక్కడికి మాత్రమే ఉంది. అందుకే ఈ దేశం ఈ రోజు ఈ పద్ధతుల్లో ఉన్నది అన్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం మాత్రమే, ఇంకెవరి వల్ల కాదు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ముందు రాజ్యాంగం రాసిండు, రెండోది రిజర్వేషన్లు ఇచ్చిండు. ఈ 2 అంశాలే చర్చకు వస్తాయి. అసలు ఆయన ఇంకేం ఆర్థిక అంశాలు కానీ ఏం ప్రతిపాదించలేదా, ఏం చేయలేదు. అంబేద్కర్ ఆలోచనల్ని ఆచరించేటువంటి పాలకులు దేశంలో ఇప్పటి వరకు రాలేదు. కొంత మేరకైనా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అంగీకరించినా ఆచరించే దాంట్లో కొన్ని పరిమితులున్నా, ఇప్పుడైతే అంబేద్కర్ ఆలోచనల్ని ఫైట్ ఆపోజిట్ గా అణిచివేసేటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఆలోచనని అధాపాతాలలోకి తొక్కేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఉదాహరణకి అంబేద్కర్ తన జీవితంలో రాజ్యాంగం రాయడం అనేది, రిజర్వేషన్ ఇవ్వడం అనేది 56 ఏళ్ల జీవితంలో 45 సంవత్సరాల జీవితం వేరు. 45 నుంచి 56 అంటే 10-11 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పనుల గురించి. ఇంకో మాటలు చెప్పాలంటే 50లో అంటే 46 నుంచి 49 నవంబర్ 26 వరకు ఆయన రాజ్యాంగం పూర్తి చేశాడు.
అంటే మీరు ఆ ఉన్న 6 సంవత్సరాల కాలం గురించి మాట్లాడుతుంటారు. ఎవరు మాట్లాడినా రాజ్యాంగం ఇచ్చిండు, రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ ఆయన రాష్ట్రాలు మైనారిటీలను ఒక పుస్తకం రాస్తాడు. ఈ దేశంలో భూమి అనేటువంటిది జాతీయీకరణ జరగాలి అని చెప్పిన ఏకైక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ కాలం పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలన్నవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీలకి సమాన హక్కులు ఉండాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు ఆ రోజు పెడితే అంగీకరించకపోతే రిజైన్ చేసి వచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హిందూ కోడ్ బిల్ అంటే స్త్రీలకి పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలి. అందులో ముఖ్యమైనటువంటి 4 అంశాలు. ఒకటి వారసత్వపు హక్కు, రెండోది ఆస్తి హక్కు, మూడోది దత్తత తీసుకునేటువంటి హక్కు, నాలుగోది విడాకులు పొందేటువంటి హక్కు. ఈ 4 కీలకమైనటువంటి హక్కులు స్త్రీలకు ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తే ఆ రోజు కాంగ్రెస్ అంగీకరిస్తుంది. ఈ రోజు కార్పొరేటర్ పదవి కూడా ఎవరు రాజీనామా చేయరు. ఆ రోజులలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కి పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చిండు ఆడవాళ్ళ హక్కుల కోసం. ఆడవాళ్ళలో దళిత మహిళలే లేరు కదా. చాలా మంది అంటుంటారు అంబేద్కర్ దళితుల కోసం చేసిండు, వీళ్ళ కోసమే. దేశంలో ఇప్పుడు 140 కోట్ల మంది జనం, 70 కోట్ల మంది ఆడవాళ్ళు, 70 కోట్ల మంది ఆడవాళ్ళ తరఫున రాజీనామా చేసి బయటకు వచ్చాడు కదా అంబేద్కర్. సామ్రాజ్యవాదం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైంది అని చెప్పేసి ఆ రోజుల్లోనే జర్మనీ, ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా తన రచనలు చెప్పాడు కదా. సామ్రాజ్యవాద దేశం పేద దేశానికి మధ్యన ఘర్షణ జరిగితే నేను పేద దేశం తరఫున ఉంటానని ఓపెన్ గా చెప్పినటువంటి వ్యక్తి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి. అట్లాగే మనువాదం, మనుస్మృతి అనేటువంటి ఎంత ప్రమాదకరమైందో ఆ రోజుల్లో చెప్పాడు. ఆయన మనుస్మృతి మీద పెద్ద యుద్ధం చేస్తాడు. 1927 డిసెంబర్ 25వ తేదీన మహద్పట్నం, మహారాష్ట్రలో మహద్పట్నంలో చౌదార్ చెరువు ఉంది. ఆ చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటంలో మహిళలందరినీ బిందెలు తీసుకెళ్లి ఆ పోరాటం కంటే ముందు మనుస్మృతిని అగ్గిపుల్లగికి తగలబెట్టి దాని మీద కాలేసి తొక్కుతాడు. ఇది 3000 సంవత్సరాలుగా, ఆ రోజు 3000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అణిచివేత గురి చేసినటువంటి శాస్త్రం ఇది. ఇది శాస్త్రం కాదు, ఇది ధర్మశాస్త్రం. వాళ్ళు చెబుతున్నారు మను ధర్మశాస్త్రం, ఇది మను అధర్మ శాస్త్రం, మానవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి శాస్త్రం ఇదని చెప్పేసి తగలబెట్టిన పోరాటాన్ని ఎక్కడ స్కూల్లో పోతే స్కూల్లో చదువుకొని అనేటువంటి పరిస్థితులు ఉండేది. దాని మీద తిరుగుబాటు చేస్తాడు. అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు: అంబేద్కర్ను బడిలో చదవలేదు, అంబేద్కర్ను గుడిలోకి రానియలేదు, అంబేద్కర్ని చెరువులో నీళ్లు ముంచుకొని తాగనియలేదు. ఈ 3 ముఖ్యమైన పోరాటాలు మనం చూస్తాం. గుడిలో రానియకపోతే నాసిక్ లో ఉన్నటువంటి కాలారాం దేవాలయ పోరాటం చేస్తాడు. పోరాటం చేసినట్టు అంబేద్కర్ చాలా మంది కూడా విజ్ఞానానికి సంబంధించిన అంశాలు, రచనలు ఇవి చెప్తారు. అంటే పోరాటం, వీధి పోరాటాలు చేసింది. వీధి పోరాటం ముంబైలో నూలు మిల్లు కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి ఉంటాడు. కాబట్టి కనీస వేతనాలు ఇవ్వాలి వీళ్ళకి. వేతనాల కోసం పోరాడు. వేతనాల కోసం, కనీస వేతనాల కోసం పోట్లాడటమే కాదు, కనీస వేతన చట్టాన్ని కూడా రూపొందించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో కనీస వేతన చట్టాన్ని 1948లోనే దాంట్లో పెట్టింది మొట్టమొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత రైతులు కొంకాన్ ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో పన్ను ఉంటుంది. కోటి అనేటువంటి పన్ను పద్ధతి ఉంటుంది. ఆ పన్ను కట్టరు రైతులు అని చెప్పేసి రైతుల తరఫున పోట్లాడుతూ ప్రత్యక్షంగా రైతులు అక్కడ సత్యాగ్రహ దీక్షలు దిగితే ఆయన పూలదండ వేసుకుని సత్యాగ్రహ దీక్షలు రైతుల తరఫున పోట్లాడు. మహిళల్ని నేను ఇంతకు ముందే చెప్పాను మంచి. అంతేకాదు ఈ దేశంలో ఈ కాలారాం పోరాటం నాసిక్ లో కాలారాం దేవాలయం అనేది ఉంది. అంబేద్కర్ జీవితంలోకి వెళ్తే ఆ పోరాటం ఎందుకు చేసినా అర్థమైంది. అంబేద్కర్ చిన్నప్పుడే స్కూల్లోకి వెళ్తే స్కూల్లో చదువుకొని కిటికీ పక్కన కూర్చొని చదువుకోవాల్సింది అందరికీ తెలిసిన సత్యమే. 650 మంది దాకా పిల్లలు ఉంటారు. బ్లాక్ బోర్డ్ని లెక్కిస్తే ఎవరు తీరు, అంబేద్కర్ ఒక్కడే తీస్తాడు. కిటికీ పక్కన కూర్చొని తీస్తాడు. అక్కడ కూడా వివక్ష అనుభవిస్తాడు. బాల్యం నుంచి అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్కూల్లో వివక్ష జరిగింది. ఒకసారి స్కూల్కి పోయి వస్తుంటే తన అన్న ఇద్దరు కలిసి నడిచి వస్తుంటే ఒక ఎడ్ల బండి ఎక్కగానే వాడు అడుగుతాడు, ఎడ్ల బండి నడిపేవాడు. ఈ దేశంలో మొట్టమొదటి ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏం బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతాడు. కానీ మన దేశంలో మొట్టమొదటి మాట మీరు ఏమిటోళ్ళు అని అడుగుతారు. అది చెప్పేదాన్ని బట్టి గౌరవిస్తారు. నువ్వు మల్లారెడ్డి కొడుకుంటే బీరాబాబు రెడ్డి కూర్చోండి అని కూర్చేస్తారు.
నువ్వు మల్లయ్య కొడుకోడు, నువ్వు మల్లిగారి కొడుకువారా అని చెప్పేసి వాడు ఎడ్ల బండి ఎక్కగానే అడుగుతారు మీరు ఏమిటోళ్ళు అంటే మహార్ అంటారు. మహర్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ మహారాష్ట్రలో. కాబట్టి మహర్ అనగానే వాడు ఎడ్ల బండి ఆపి దానికి ఉన్న కర్రలు ఉడబీకి కొడతారు. కొట్టేసింది పోయి తీసుకుపోయి బండిని కడుక్కుంటాడు. ఆ తర్వాత ఒక ఇంటికి పోతే ఏడ్చుకుంటాడు. మంచినీళ్ళు ఇవ్వమా అని అడిగితే మంచినీళ్ళు ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చి ఇట్లా గుట్టుకేసుకునే ముందు మీరు ఏమిటోళ్ళు అని చెప్పేసి అంటే మీ మహర్ అనగానే ఆ ముసలమ్మ కట్టెతో కొడుతుంది. కట్టెతో కొడితే ఏడ్చుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతారు. అంటరానోళ్ళు మా వాకిలు దక్కిపోయి అని చెప్పి దాంట్లో పసుపు నీళ్ళు కనుక్కుంటుంది వాకిట్లో ఆమె. అదే ఇక్కడైతే ఈ ఎడ్ల బండి వాడు ప్రైవేట్ వ్యక్తిది, ఈ ఇల్లు ఆమె ప్రైవేట్ ఆమె సొంతం. ఎడ్ల బండి వాడి సొంతం, ఇల్లు ఈమె సొంతం. అక్కడ దేవుని గుడి కనపడుతుంది పోదంపా అని చెప్పేసి గుడిలోకి పోయి మంచినీళ్ళు చేదుబాయి ఉంటే చేదుబాయితో తోడుకుందాం పోతారు. గుడి పైన మెట్ల పైన ఉన్నటువంటి పూజారి గున్నగున్న బయటకు వచ్చి మీరు అంటరానోళ్ళు బయట ఉండాలి, నేను చేది మీకు దోశలతో పోస్తా అని చెప్పేసి. గుడి దేవుడు అంటే అందరి వాడు కదా, దేవుడే కదా అందరిని పుట్టించినోడు. ఆ దేవుని గుళ్ళోకి పోయే హక్కు నాకెందుకు లేదనేటువంటిది అక్కడ మెదల్లో పడుతుంది. ఆ తర్వాత ఒక చెరువులోకి పోయి మంచినీళ్ళు తాగుదాం, గుళ్ళో పోయలేదు కదా మంచినీళ్ళు, చెరువు పోయి మంచినీళ్ళు తాగుదామని పోతారు. పోతే ఆ చెరువు పైన కాపలు ఉన్నటువంటి వ్యక్తి నేను కుండతో ఉంచుకొచ్చి పోస్తాం మీరు అంటరానోళ్ళు, చెరువు అంతా మైలపడిపోతే ఊరు జనం తాగకుండా అవుతారు, మీరు పోస్తామంటే అప్పుడు కోపం వస్తుంది. అంటే మీరు చూడు నాసిక్ కాలారాం దేవాలయ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ గుడిలో మంచినీళ్ళు పట్టుకుని తాగనీకు ఎక్కువ అడ్డుకున్నారు ఆ రోజు. అది తన మెదడులో ఉంది. అందుకని నాసిక్లో కాలారాం దేవాలయంలోకి మొత్తం దళితుల్ని అస్పృశ్యులందరినీ తీసుకొని గుడిలోకి వెళ్ళిపోతాడు, పోరాటం నడుపుతాడు. అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ అడ్డుకుంటారు, తోసుకొని వెళ్ళిపోతాడు. చెరువు పోరాటం, మంచినీళ్ళ పోరాటం, ఇంతకుముందు చెప్పిన చెరువు మాది చెరువు పోరాటం. అందుకని ఏది ప్రత్యక్ష పోరాటం ఆయన. అందుకని మీరు ఆయన పుట్టినటువంటి సంవత్సరం 1891 ఏప్రిల్ 14 ఆ రోజు మొదలుకొని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తీసేస్తే చిన్న బాల్యంలో ఇక అప్పటి నుంచి వివక్ష కదా తను అనుభవించి దానికి వ్యతిరేకంగా పోరాటమే కదా జీవితాంతం పోరాడినటువంటి, జీవితంలో 3/4 భాగం వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లో రైతుల తరపున, కార్మికుల తరపున, మహిళల తరపున పోట్లాటం చేసిందంతా పక్కన పడేసి ఆ చివరి 6 సంవత్సరాల యొక్క రాజ్యాంగ రిజర్వేషన్లు ఇచ్చిండని చెప్పేసి ఒక కీర్తించి, అంటే అంబేద్కర్ని దేవుణ్ణి చేసి ఆయన ఆశయాల్ని సమాధి చేయటం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఆశయాల్లో ముందుకు పోనీయకుండా ఆయన దేవుడిగా కీర్తించడం. దేవుడిగా కీర్తించడం అంటే మోసం చేయటం. దేవుడిగా కీర్తించడం అంటే ఊర్లో ఒక సామెత ఉంటుంది, ఒక తండ్రి కొడుకు అన్నం పెట్టట్లేదు, కొడుకు తండ్రికి అన్నం పెట్టట్లేదు. అప్పుడు తండ్రి పెద్ద మనుషులకు పిలిపించాడు, ఆయన ఇంకన్నా మీ అయ్య సాది కానీ పెద్ద చేసి ఇంత చేస్తావు, మీ అయ్యకు ఒక్క ముద్ద అన్నప్పుడు పెడతాయి అంటే ఎవడు చెప్పిండే మా అయ్యని దేవుని లెక్క చూసుకుంటానే అంటాడు. దేవుని లెక్క చూసుకున్నాక మళ్ళీ నలుగురిలోకి ఎందుకు పిలిచినారు ముసలోడా అని చెప్పి ఆయన వచ్చి తిడతారు. మీకేమైనా మెదడు ఉందా, జ్ఞానం ఉందా, నా కొడుకు ఏమన్నాడు, నన్ను మనిషి లెక్క చూస్తాను అనలేదు, దేవుని లెక్క చూస్తాను అని అన్నాడు. దేవుడు అంటే రాయో విగ్రహం కాబట్టి ఆయన పెట్టినట్టే పెడతారు, సైడ్కి తీసుకుపోయి తింటారు, ఏటను కోసినట్టే కొడతారు, సైడ్కి తీసుకుపోయి తింటారు, పనులు పరమాణాలు పెట్టినట్టే పెడతారు, సైడ్కి తీసుకుపోయి తింటారు. మరి నేను మనిషిని కదా, వాని కొడుకు, వాని బిడ్డ, వాని భార్య, వాళ్ళందరూ నా ముందే ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని అక్కడికి ఇక్కడ తిరుగుకుండా తింటారు, నాకు మాత్రం ఒక ముద్ద వేయరు అని చెప్పేసి. అంటే అంబేద్కర్ని దేవుణ్ణి చేసి విగ్రహం లాగా నిలబెట్టి అంబేద్కర్ ఆశించినటువంటి లక్ష్యాలు, ఆశయాలు ఏవైతున్నాయి, కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని అన్నాడు, అంగీకరిస్తారా? ఇప్పుడు భూమి జాతీయకరణ జరగాలని అన్నాడు, అంగీకరిస్తారా? అంటే ఆయన లక్ష్యాలు, ఆశయాల్ని తొక్కి ఆయనకు మొక్కడం, ఆయన లక్ష్యాల్ని తొక్కడం ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల యొక్క నీతి. కాబట్టి అంబేద్కర్ ఇప్పుడే కాదు, భవిష్యత్తుకు పునాది, భవిష్యత్తుకు మార్గదర్శి. భారతదేశ భవిష్యత్తు అంబేద్కర్ ఆలోచనల మీదుగా మాత్రమే ఈ దేశం తన పురోగతిని సాధిస్తుంది. అంబేద్కర్ ఆలోచనలు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాయి. ఎందుకు? మీరు 1980, 90 వరకు కూడా అంబేద్కర్ ఆలోచనలు తెలుగులో సాహిత్యమే రాలేదు. మహారాష్ట్రలో మరాఠాలో కొంత ఉండే, ఆ తర్వాత ఇంగ్లీష్లో కొంత అనువదించబడ్డది, లేట్గా వచ్చినాలే. కానీ ఈరోజు అత్యధిక మంది ఆ దేశంలోనే అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవు. ఈ రోజుకి అంబేద్కర్ ఆస్తులు మీరు ఎక్కడ చూస్తారు? భూమిలో లేవు, డబ్బుల్లో లేదు, ఇంకేముంటుంది అంబేద్కర్కి? కానీ ఒకటి మాత్రం ఉంటుంది, భారతదేశంలో అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవు. ఎందుకు అంత విగ్రహారాధన పెరుగుతుంది? ఒకవైపు అది నష్టదాయకమైంది, కానీ అంబేద్కర్ అంత గొప్పవాడు కావడానికి కారణం ఇది కేవలం ఇక్కడ విగ్రహాలే కాదు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల ఐక్యరాజ్య సమితి ఆడ ఘనంగా చేయటమే కాదు,
ద వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పేసి ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అని చెప్పింది అంబేద్కర్ పుట్టినరోజు. మామూలు విషయం కాదు కదా. రష్యాలో పుతిన్ తన ఛాంబర్లో తన వెనక చిత్రపటమే పెట్టుకున్నాడు అంబేద్కర్. ప్రపంచమంతా గొప్ప కీర్తి పతాక ఎగురవేస్తున్నాడు. అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు 300 అడుగుల స్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అపూర్వ విద్యార్థిగా అక్కడ విద్యార్థి, అంత మేధస్తున్న విద్యార్థి మా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి రావటం మా అదృష్టం అని చెప్పేసి భావించి పెట్టారు. ఇంత ఆయన కీర్తి ప్రతిష్టలు ఒకవైపు పెరుగుతూ ఉంటే అంబేద్కర్ భారతదేశంలో ఇప్పటికి ఆయన విగ్రహం కాలు కొట్టేవాడు, చెయ్యి కొట్టేవాడు, ఈ అంబేద్కర్ అంటేనే అంగీకరించిన వాడు. ఆయన పార్కులు నిలబడితే పిల్లవాడు వచ్చి కరపత్రం ఇచ్చిన అంబేద్కర్ ఫోటో ఉంది, అంబేద్కర్ అంటే నాకు ఎలర్జీ అన్నా అన్నాడు. ఏం తప్పు చేసాడు తమ్ముడా నేను. 10 ఏళ్ళకి రిజర్వేషన్ పెట్టిండన్నా. ఆయన పెడితే ఇప్పుడు దాకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? అసలు రిజర్వేషన్లు ఎందుకన్నా, తీసేయాలి కదా అన్న. అది ఆవేశం ఆయన మీద. ఈ వచ్చిన పిల్లవాడు ఏ తరగతి నుంచి వచ్చాడంటే బ్రాహ్మణ్ నుంచి వచ్చాడు. రిజర్వేషన్ల వల్ల ఎవరు ఎందుకు ఎంత నష్టపోతున్నారు, ఎవరెవరికి రిజర్వేషన్లు అంటున్నాయి. ఆ బ్రాహ్మణ పిల్లవాడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అర్హుడుగా ఉన్నాడు. మొత్తం భారతదేశంలో మొత్తం ఓసీలంతా కలిపితే 5 నుంచి 8% మధ్యలో ఉంటారు. కానీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు. దేశంలో దళితులు 20% ఉన్నారు, వాళ్ళకు పొందుతున్న రిజర్వేషన్ 15%. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే అంబేద్కర్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీ అయ్యారు, వైశ్యకులు ఉంటాడు. అందుకే మీరు చూడండి, పై తరగతుల్లో పుట్టిన వాళ్ళు దేశాధినేతలకు దేశమంతా గౌరవించాలి. అంబేద్కర్ను దేశమంతా గౌరవించడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26 నాడు వస్తే గణతంత్ర దినోత్సవం చెప్పుకుంటాం. ఆ గణతంత్ర దినోత్సవం రోజు కూడా అంబేద్కర్ చిత్రపటం పెట్టడానికి నిరాకరిస్తున్నారు. ఎవరో భారత మాత అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని అంబేద్కర్ ఆలోచనల్ని, అంబేద్కర్ యొక్క మేధస్సుని ఎంత తొక్కి పట్టాలని చెప్పేసి అనుకున్నాలే కానీ కుదిరేది కాదు. రాముడు ఈ దేశంలో తన విగ్రహం నిలబడాలంట, అంబేద్కర్ రాజ్యాంగం బతుకున్నారు. యేసు ప్రభు తమ చర్చి బతకాలన్నా ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం బతుకున్నారు. ముస్లిం మసీద్ బతకాలన్నా అల్లాకు అవకాశం ఇక్కడ. రాముడు గుడి బతకాలన్నా, మసీద్ బతకాలన్నా, ఎవరు బతకాలన్నా రాజ్యాంగం బతకాలి. ఈ పేరిట ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పని చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఫూలే గురించి చెప్పారు. ఫూలే ఎందుకోసం ప్రయత్నం చేశాడు, ఏం పనులు చేశాడు, జీవితం అంతా దేనికోసం కష్టపడ్డాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పారు. అసలు ఫూలే అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటప్పుడు ఏం చేయాలి దేశం? ఇప్పుడు ఫూలే అంబేద్కర్ వారసులుగా ఎవరు వారసులు అవుతారంటే ఆశయాల్ని ఆచరించే వాళ్ళు వారసులు అవుతారు. ఆశయాల్ని కూడా ఫోటో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఫూలే అంబేద్కర్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫూలే అంబేద్కర్ హైజాక్ చేస్తున్నారు. అంటే ఫూలే అంబేద్కర్ వాళ్ళు ఇదే తీసుకుంటారు. శివాజీ మా హిందువుల ప్రతినిధి అని, అంబేద్కర్ హిందూ ధర్మం కోసం నిలబడ్డాడని ఫూలే కూడా పెడతారు. ఫూలేది ఇంకా తక్కువ పెడుతున్నారు. అంబేద్కర్ ఫోటోలు పెడతారు. ఫూలేను బహుజన సమాజం అంతా తమ నాయకుడిగా గుర్తిస్తే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతుంది. ఫూలే అటు సైడ్ వెళ్ళిపోతే మాకు ఇటు సైడ్ దిక్కుండదు అనేటువంటిది వాళ్ళ బాధ. అందుకోసం ఫోటో పెడతారు. తమకు నచ్చకున్నా వాళ్ళ ఓటు బ్యాంకు కోసము వాళ్ళందరూ ఎవరు ఫూలేని పెడుతున్న వాళ్ళు ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు. ఎవరు పెడుతున్నారు ఫూలేని? హిందువులే పెడుతున్నారు. ఆ హిందువులందరూ కూడా ఫూలే పేరు మీద మాకు వ్యతిరేకంగా మారుతారో ఏమో అనేటువంటి ఒక అభద్రత నుంచి ఫూలే ఫోటో పెడుతున్నారు. వాళ్ళు అంబేద్కర్ కానీ పెడతారు. కానీ వాస్తవంగా ఫూలే జీవితంలో ఉదాహరణకి విద్య కోసం ఆయన జీవితాన్ని ధారపోసింది అనుకున్నాను. ఆ రోజు విద్య కోసం ఆయన జీవితాన్ని తన భార్య కుటుంబం ధారపోసి మొత్తం సమాజానికి వెలుగునిస్తే ప్రవృత్తిలా కరిగి సమాజానికి వెలుగునిచ్చారు. అదే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఆ నూతన విద్యా విధానం ద్వారా వాళ్ళు నేర్పుతున్న పాఠం ఏంటి? ఇప్పుడు నువ్వు చూడు, నూతన విద్యా విధానం ద్వారా నేర్పుతుంది రిజర్వేషన్లు ఉండవు, దాంట్లో సామాజిక న్యాయం ఉండదు, అట్టడుగు పేదలైనటువంటి దళితులకు, గిరిజనులకి, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేవు దాంట్లో. అంటే అక్కడ దాకా చదువుకునే అర్హులు కాదు మీరు. అసలు శూద్రులు అంటే విద్యకు దూరంగా ఉండాల్సిన వాళ్ళు, అస్పృశ్యులు మీరు, దూరంగా ఉండాల్సిన వాళ్ళు. ఎట్లా వస్తారు మీరు అనేటువంటి పద్ధతులలో నూతన విద్యా విధానం తీసుకొచ్చింది బీజేపీ. అంటే శూద్రుల్ని తిరిగి చదువుకునేటువంటి అర్హత లేదు అని చెప్పేసి చట్టబద్ధంగా చెప్పడం కోసం వాళ్ళు ప్రయోగం చేశారు. అందువల్ల పూలేకు ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు, పూలే ఆలోచనలకు ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు పూలే ఫోటో పెట్టుకునే అర్హత లేదు. అట్లాగే అంబేద్కర్ గురించి మీరు ఆలోచించండి. అంబేద్కర్ మనువాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి, మనుస్మృతి భావజాలాన్ని ఖండాన ఖండించినటువంటి వ్యక్తి.
చట్టం ముందు అందరూ సమానంగా అంగీకరించిన వ్యక్తి, కుల వ్యవస్థను సమూలంగా మార్చాలని రద్దు చేయాలి, తన జీవిత లక్ష్యమే క్యాస్ట్లెస్ సొసైటీ అని కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇప్పుడు క్యాస్ట్ని అంగీకరించి ఎవడు కుల కూడా ఆ పనులే చేయాలని చెప్పి చెబుతున్నటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఎట్లా వాళ్ళు ఫోటో పెట్టుకునే ధర్మం. అందుకనే అంబేద్కర్ పుట్టినరోజు చనిపోయిన రోజు, పూలే పుట్టినరోజు చనిపోయిన రోజు దండలేసి దండాలు పెట్టి ఇక మా పని అయిపోయిందని మొక్కుతున్నటువంటి వాళ్ళది ఒక తరగతి ఉంది. ఆ రోజే అంబేద్కర్ పూలే గుర్తొచ్చేటువంటి వాళ్ళు. ఇక రెండో తరగతి అంబేద్కర్ని పూలేని దేవుణ్ణి చేసి మనం భక్తులుగా మారదాం అనుకునేటువంటి వాళ్ళు ఒక తరగతి. అట్లాగే పూలే అంబేద్కర్ని అడ్డం పెట్టుకోనైనా మా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనేటువంటిది ఒక తరగతి. కానీ పూలే అంబేద్కర్ ఆశయాలు, ఉదాహరణకి అంబేద్కర్ కాలారాం దేవాలయ ప్రవేశానికి పోరాటానికి వెళ్తే ఈ రోజుల్లో కులవివక్ష అంటరానితనం ఉండి గుడిలోకి రానియట్లేరంటే అంబేద్కర్ అడుగు జాడలో అంబేద్కర్ ఏదైతే కాలారాం దేవాలయ పోరాటం నడిపిండో ఇక్కడ కూడా ఈ గుడిలోకి రానియట్లేదు కాబట్టి ఈ గుడిలో ఎవడైతే రానియట్లేదో ఆ దళితులందరినీ తోలుకొని పోయి పోరాటం నడపడం అనేటువంటి అంబేద్కర్ లక్ష్యంలో ఒక భాగం మాత్రమే. కులాంతర వివాహాలు కుల సమాజాన్ని మొత్తం కూడా రద్దు చేయడానికి ఒక మెట్టు లాంటివి అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అంబేద్కర్ లక్ష్యంలో ఒక భాగం. భూమి జాతీయీకరణ జరగాలని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ భూమి జాతీయీకరణ కోసం పేదవాడికి దున్నేవాడికి భూమి కావాలని చెప్పి పోరాటం చేయడం అంబేద్కర్ యొక్క లక్ష్యం, ఆశయాలు. స్త్రీల హక్కుల కోసం నిలబడటం అంబేద్కర్ లక్ష్యం, ఆశయం. ఇవన్నీ ఏమి చేయకుండా ఈ భజన చేసేటువంటి వాళ్ళు కానీ, భక్తులుగా మారేటువంటి వాళ్ళు కానీ, అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి వాళ్ళు కానీ అంబేద్కర్కి వారసులు కాలేరు. అంబేద్కర్ పూలేకి వారసులు కావాలని నిజంగా కనుక ఆశయం, లక్ష్యం ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటి, వాళ్ళు చూపించిన మార్గం ఏమిటి అనేటువంటి చాలా ముఖ్యమైనది. అవి ఆచరించడమే ఈ రోజు ఉన్నటువంటి కర్తవ్యం. పూలే అంబేద్కర్ ఆశయాలకి విరోధిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు వాళ్ళని గద్దెదించడం ద్వారా మాత్రమే పూలే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించడం అవుతుంది అనేటువంటిది నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కెలా భగవత్. ప్రజలారా విన్నారు కదా, మహనీయుల మాసం ఏప్రిల్లో ఫూలే, మహాత్మా ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ జీవిత కాలంలో దేనికోసం పనిచేసారు, ఏ లక్ష్యాల కోసం పనిచేసారు, ఆ లక్ష్యాల సాధన కోసం కృషి చేసే వాళ్ళే వాళ్ళ నిజమైన వారసులు అని చెప్పేసి స్కెలాబాబు గారు అంటున్నారు. అదేవిధంగా ఆ వారసుల లక్ష్యం, తక్షణ కర్తవ్యం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంటారు. మరి దానికి మీరు అంగీకరిస్తారా? ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా ఏమన్నా ఎక్కువ తక్కువ చెప్పిందా? మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.